ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశానికి వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ నా నమస్కారాలు. రెండు అంశాల గురించి వివరించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, మన విశాఖ నగరంలో రాబోయే 23-24 తారీఖు జరగనున్న పీసా మహోత్సవం, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ మహోత్సవం కార్యక్రమం మన విశాఖ నగరంలో జరగనున్నది. ఈ కార్యక్రమం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వర్యులు, మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇద్దరు కలిసి మన నగరంలో నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని షెడ్యూల్ ప్రాంతానికి 1996లో మనము తీసుకువెళ్ళడం జరిగింది. ఆ చట్టం ద్వారా అక్కడ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు మేలు చేసే విధంగా మనము కార్యక్రమాలు చేపడుతున్నాము. సో ఆ చట్టం గురించి అవగాహన మరియు ఆ చట్టం కల్పిస్తున్న హక్కుల గురించి ప్రజలకు తీసుకువెళ్ళడానికి ఈ మహోత్సవం కార్యక్రమం మనము విశాఖ నగరంలో చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో దాదాపు 10 రాష్ట్రాల నుంచి వివిధ పార్టిసిపెంట్స్ పాల్గొనడం జరుగుతుంది. అక్కడ ఉన్న పంచాయత్ రాజ్ శాఖ అధికారులు, అంతేకాకుండా ఆ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక రిప్రజెంటేటివ్స్ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో వివిధ అంశాలు మనం చర్చించడం జరుగుతుంది. ఈ పీసా ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీస్ యొక్క మేలు గురించి ప్రధానంగా ఈ చర్యలన్నీ ఉంటాయి. అంతేకాకుండా నాలెడ్జ్ షేరింగ్, ఒక రాష్ట్రంలో అమలు చేసే కార్యక్రమం ఏ విధంగా ఇంకొక రాష్ట్రంలో మనము రెప్లికేట్ చేయవచ్చు అనేది గురించి కూడా ఈ కార్యక్రమంలో మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ పీసా మహోత్సవం అనేది మన ఫోర్ట్ స్టేడియంలో జరుగుతుంది 23-24 తారీఖు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ మనం చేపడుతున్నాం. ఉదాహరణకి క్రీడా కార్యక్రమాలు కూడా దీంట్లో భాగంగా మనం చేపడుతున్నాము. 23వ తారీఖు పొద్దున 10K రన్, 10 కిలోమీటర్ మ్యారథాన్, మినీ మ్యారథాన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ 10 రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న అందరూ డెలిగేట్స్ కూడా ఈ రన్లో పార్టిసిపేట్ చేస్తారు. మన కాళీమాత టెంపుల్ బీచ్ రోడ్ నుంచి 1080 పార్క్ దాకా, మళ్ళీ తిరిగి కాళీమాత టెంపుల్ దాకా ఈ పీసా రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు అందరూ కూడా కబడ్డీ మరియు ఆర్చరీ పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ 10 రాష్ట్రాలకు చెందిన వివిధ పోటీలు, ఆ ప్రాంతంలో ఉన్న అలవాటు ఉన్న పోటీలు అన్నీ కూడా మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఆర్చరీ మరియు కబడ్డీ పోటీలు ఫోర్ట్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు ఈ వివిధ రాష్ట్రాల్లో సంబంధించిన వాళ్ళ యొక్క ఆర్ట్స్, క్రాఫ్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా స్టాల్స్ రూపంలో మనము నిర్వహించి వాళ్ళని విక్రయానికి మనం సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు 70 దాకా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో కొన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సంబంధించిన స్టాల్స్, కొన్ని ఫుడ్ సంబంధించిన స్టాల్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో దాదాపు 15 స్టాల్స్ మన రాష్ట్రానికి చెందిన స్టాల్స్ మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్టాల్స్ వచ్చి విజిట్ చేయడానికి మామూలు ప్రజలకు కూడా అవకాశం ఉంది. సో విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా ఎక్కువ మంది తరలి వచ్చి ఫోర్ట్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న ఈ స్టాల్స్ అన్నీ కూడా మీరు సంప్రదించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. దీంతో పాటు కల్చరల్ యాక్టివిటీస్, ఆ ప్రాంతానికి చెందిన కళాకారులు వచ్చి వాళ్ళు ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ని సందర్శించడానికి అవకాశంగా మనము ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నాము. ఆ వేదిక ఫోర్ట్ స్టేడియంలో ఉన్న ఇండోర్ ఆడిటోరియంలో జరుగుతుంది. ఆ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము చేపట్టడం జరుగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిఓ, జిల్లా పరిషత్ మరియు జిల్లా పంచాయత్ అధికారి వారు ఒక ఆధ్వర్యంలో మనం చేపడుతున్నాము. మన రాష్ట్ర కమిషనర్ పంచాయతీరాజ్ వర్యులు, సెక్రటరీ వర్యులు మరియు గౌరవ డిప్యూటీ సీఎం వర్యుల ఆదేశాల మేరకు వాళ్ళ యొక్క చొరవతో మన విశాఖ నగరంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. దీనికి ప్రజలందరూ కూడా ఎక్కువ మంది వచ్చి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. దీంట్లో భాగంగా షెడ్యూల్డ్ ప్రాంతంలో అంటే ఏఎస్ఆర్ జిల్లాలో, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 పీసా గ్రామ పంచాయతీలు కూడా మేము నిర్వహిస్తున్నాము. ఆ ప్రత్యేక పంచాయతీల్లో అక్కడ ఆ 10 పంచాయతీలో ఉన్న సమస్యల గురించి చర్చించడం, ఆ సమస్యలకు పరిష్కారం ఏ విధంగా మనము వెతుక్కోవాలనేది కూడా ఆలోచించడం జరుగుతుంది. ఆ పీసా గ్రామ పంచాయతీలో పార్టిసిపేట్ చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులు అందరూ కూడా వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. దానికి కావాల్సిన సదుపాయాలను కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా
ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పంచాయత్ రాజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు ప్రోత్సహించాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీడియా సోదరుల ద్వారా విశాఖ ప్రజలందరికీ కూడా కోరుతున్నాను. మీరు అందరూ కూడా దయచేసి దీంట్లో పార్టిసిపేట్ చేయవలసిగా కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక పిలుపు ఇస్తున్నాను.